ఇక 10 ఏళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ బీజేపీ ఏం చేశాయని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. విభజన సమస్యలను పరిష్కరించలేదని మండిపడ్డారు. తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మధ్యస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించి జరిగినటువంటి న్యాయం మీద, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి 10 సంవత్సరాలుగా తెలంగాణకు అందరి ఫెడరల్ సిస్టంలో బాత్రూంలో లేకపోతే ఉపాధి హామీ వాటి గురించి అడుగుతలేం. ప్రత్యేకించి ఏదైనా ఈ తెలంగాణ ప్రయోజనాలకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిరని అడుగుతా ఉన్నాం. ఇది 29వ రాష్ట్రం. విభజన హామీలు కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో అవహేళన చేసిన ప్రధానమంత్రి తెలంగాణ దొంగతనంగా తలుపులేసి తీసుకుపోయారని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికతతో ఓటు అడుగుతుందని అడుగుతాను. ఇలా అమరవీరులను అవమానపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటును కించపరిచిండ్రు, తెలంగాణ ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను రక్షించారన్నారు, తెలంగాణ ఏర్పాటు దొంగతనంగా దేశ విభజన కొరకు తీసుకుపోతారన్నారు. ఇటువంటి వాళ్ళకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆకాంక్ష వచ్చిన వాళ్ళందరూ ఆలోచన చేయాలి.